ఆంతర్యం ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే. బొగ్గుది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకోసం అంటే ఫీల్డ్ విజిట్ అయిందండి, సైట్ విజిట్ చేసిన వాళ్ళకి టెండర్ ఇవ్వడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు కదా. ఆ కండిషన్ పెట్టిన ఆంతర్యమే బొగ్గు నిక్షేపాల దోపిడీలో అగ్రభాగం వహించిన రేవంత్ రెడ్డి గారు పోటీగా వస్తున్న తోటి సహచర మంత్రులపైన కక్ష తీర్చుకునే ఎగరగొట్టే కార్యక్రమంలో భాగమే అనేకమైన ఆరోపణలు. అంత తీవ్రమైనగా యావత్ దేశాన్ని కుదిపేసే అవినీతితో కూడిన విషయం గనక దాని నుంచి డైవర్షన్ కావడం కోసం ఇవాళ హరీష్ రావు గారి మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో పిలవడం అనేది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు గారి విషయంలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చెప్పినాక కొట్టేసినాక మళ్ళీ ఏంటండి అంటే బొగ్గు నిక్షేపాల టెండర్కి సంబంధించి జరుగుతున్న అవినీతి కుట్రల చరిత్ర హరీష్ రావు గారు చాలా తీవ్రంగా బయటపెడుతున్నారు కనుక బొగ్గు గురించి మాట్లాడుతున్నారు సార్. ఇక లోకల్లో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఇక్కడ లోకల్లో కూడా కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు కదా. మీకు ఎప్పుడైనా ఏం కనిపిస్తుంది? బీజేపీ ఎవరిని తిడుతుంది? కేసీఆర్ గారిని అంటది, గత ప్రభుత్వాన్ని అంటది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? గత ప్రభుత్వాన్ని అంటాడు. అంటే రెండు ప్రభుత్వాలు, రెండు రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? ఈ ప్రభుత్వం గురించి మాట్లాడవు, ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడవు, గత ప్రభుత్వం గురించి మాట్లాడతాయి. దాని ఆంతర్యం ఏంటి? ఇద్దరి లక్ష్యం కేసీఆర్ గారే. ఇద్దరి లక్ష్యం కేసీఆర్ గారు లేవద్దు కనుక రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు పైన రేవంత్ రెడ్డి బ్రిటిష్ జనతా పార్టీ అవి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు కదా. అది తూతూ మంత్రం లాగానే ప్రత్యక్ష చర్యలు ఎక్కడ లేవు. మీరు 2 ఏళ్ల ఘటనలు తీయండి, ఎక్కడ కూడా. ఇప్పుడు ఘోష్ కమిషన్ దర్యాప్తు రిపోర్ట్ ఇచ్చింది. కమిషన్ వేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా, స్టేట్ గవర్నమెంట్ కదా. నివేదిక ఎవరికి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్కే కదా. మరి దీని మీద చర్యలు ఎవరు చేపట్టాలి? స్టేట్ గవర్నమెంట్ చేపట్టాలి కదా. మరి ఎవరికి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్? సిబిఐకి ఇచ్చింది. దాని ఆంతర్యం ఏంది అంటే ఇక్కడ కేసు మీరు తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి, ఎందుకంటే కేసుల దమ్ము లేదు కాబట్టి, చర్యలు చేపట్టలేరు కాబట్టి, అబాస్ పాలవుతారు కాబట్టి, మరి కొంతకాలం దీన్ని వాడుకోవాలి కనుక బీజేపీ కోర్టులో బాలేశారు. బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. దాని ఆంతర్యం అర్థం కావాలి. ఇద్దరు కలిసి కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఈ విచారణలకు పిలిస్తే ఏదో అడావుడి చేస్తున్నారు, భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అట్లా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఇట్లా ఈ కేసులో నోటీస్ ఇవ్వడం అనేది అక్రమం. హరీష్ రావు గారు ఒక ఉద్యమ నేత, కీలకమైన నేత, మా పార్టీలో అతి ముఖ్యుడు. ఇలాంటి నేతను ఇంత అన్యాయంగా పిటిషన్ ఇచ్చి రమ్మనమంటే మా పార్టీ నేతలందరూ ఇంట్లో మూసుకొని పడుకుంటారా? ఇది ఎంత తీవ్రమైన విషయం ప్రజలకు తెలియదా? మా పార్టీ కాడకి తెలియదా? ఒక ఉప్పెనలాగా ఉద్వేగపూరితమైన వాతావరణం క్రియేట్ కాదా? అంత అమాయకంగా ఉంటారా? ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? పచ్చిగా 50 లక్షల రూపాయలతోటి వీడియోల ద్వారా దొరికితే అరెస్ట్ చేస్తే ఏమైందండి? తెలుగుదేశం హంగామా చేయలే. జైల్లో నుంచి వస్తే ఏం చేసిందండి? పెద్ద బ్రహ్మాండమైన యాత్ర చేయలే. ఓటుకు నోటు దొంగ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాడికి ఏమో మీరు బ్రహ్మరథం పట్టి యాత్రలు చేస్తారు. మేము మాత్రం అక్రమ కేసులు పెడితే మాత్రం మేము ఇంట్లో ఉండాలి. ఇది భయంతో కాదు బిడ్డ, నీకు రోజులు మూడినాయి, ఖబర్దార్. ఇగో మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఇది ఒక హెచ్చరిక. గద్దెలే ఉంచని అంటున్నాడు, అన్ని తీసేయాలి. టీడీపీని ఇక్కడ బొందబెట్టింది బీఆర్ఎస్, ఆ యొక్క బీఆర్ఎస్ని ఇక్కడ లేకుండా చేయాలంటే టీడీపీ శ్రేణులు ఆ గద్దెలు కూడా ఉంచకూడదు అని అంటుండే. ఆ వ్యాఖ్యలు విన్నారా? ఆయనే ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడిందంటే ఇది బలహీనుడి చేతలా కాదా? గ్రామాలలో కూడా చేతగాని మహిళలు కొంతమంది, లేకపోతే చేతగాని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ భగవంతుడు చూసుకుంటాడు, నువ్వు చేస్తావు, నీ కుటుంబం ఆగమైద్ది, నీ ఇంట్లో శవం తేలుతుంది, ఇవన్నీ ఎవరంటారండి? బలహీనులు అంటారు. కోటు మునగాడు అయితే కూల్చరు. అదే
గజాలు కూర్చోవాను నీ కాంగ్రెస్ పార్టీ కూర్చోవాలి, రేవంత్ రెడ్డి వచ్చి గడపర పట్టుకొని కూర్చుడా అంటే ఎప్పుడైనా ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నత స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నాడంటే కింద కంపరం మొదలైనట్టు, సెగ మొదలైనట్టు, నీ పీఠాలు కదులుతున్న సంకేతాలు ఉన్నప్పుడే, నీలో భయం వచ్చినప్పుడే ఈ రకమైన పేలవమైన మాటలు మాట్లాడతారు తప్ప మరొకటి కాదు. ఇది బలహీనుడి చేస్తారు, బలహీనుడి మాట. 5 ఏళ్ళు కూడా ఉంటానని చెప్తా ఉంటాడు కదా బలంగా స్టేజ్ల పైన. ఎవడైనా ఏమంటాడని, నేను ఉండా అంటాడా, నేను ఈ రోజే పోతా అంటాడా, ఇంకా 20 ఏళ్ళు ఉంటా అంటాడు ఎవడైనా. ఖచ్చితంగా ఇవన్నీ మనం నిరంతరం అందరం మాట్లాడుతున్న తీరులో చూస్తాం. ఇవన్నీ కూడా ఈ రోజును గడుపుకోవడం కోసం చేసే చర్యలు తప్ప మరొకటి కావు. ఆ రకమైన మాటలు తప్ప అంటే నేను బలంగా ఉన్నా, గట్టిగా ఉన్నా, మేము బలంగానే ఉన్నాం అని చెప్పడంలో ఆంతర్యమే. థ్యాంక్ యూ.